దాసరి నారాయణరావు గారి సమాధి విషయంలో కూడా ఈరోజు ఆయనది వర్ధంతి అవ్వడంతో కూడా మరి ఇక్కడే ఉన్నారు సమాధి దగ్గరే హేమ గారు ఉన్నారు, నటి హేమ గారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం, దాసరి గారి గురించి మీ అనుభవం. ఆయన అందరికీ గురువుగారండి. నాకు కూడా గురువుగారు. ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో పద్మ గారితోని ఆయనతోని చాలా ఇంకా గాడ్ ఫాదర్ లాగా అనుకోండి. ఇంకా అది కూడా నా నా సొంత ఇల్లు లాగా. అంటే చిత్ర పరిశ్రమని ఇక్కడ స్థాపించారు అనే ఘనత ఆయనకు దక్కింది. ఆయనే మూల కారణం చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండడానికి ఈ రోజున. అలాంటిది ఆయన అందరికీ దూరం అయిపోయారు ఈరోజు. ఈ ఆయన లేని లోటు ఎలా ఉంది? డెఫినెట్గా ఉంటుందండి. మన ఇంట్లో ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషి లేకపోతే మనకు ఎలా ఉంటుంది? ఫ్యామిలీ అంతా ఎలాగైనా చిన్న భిన్నం అవుతుంది కదా. అలాగే మా ఫ్యామిలీలు కూడా అలాగే ఉన్నాయి. ఇండస్ట్రీ మళ్ళీ సాయంత్రం ఏమన్నా రాబోతున్నారా ఇక్కడికి? లేదండి, రావట్లేదు. ఇప్పుడు కూడా నేను వెళ్ళాలి, హడావుడిగానే ఉన్నాను. నేను ఆయన్ని తీసుకొచ్చాను, రామదాస్ గారిని. సో ఆయన కూడా తీసుకెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను. ఓకే, చూసాం కదా. ఎందుకంటే ఆయన లేని లోటు అనేది అందరికీ అది తెలిసిపోతూ ఉంటుంది. ఆయన దేవుడు అందరికీ అంతే. ఇంకా చిత్ర పరిశ్రమని నిలబెట్టాడు, ఇంతమందికి జీవితాలు ఇచ్చారు కాబట్టి ఆయన దేవుడే అని భావిస్తాం ఎప్పటికీ కూడా. ఆయన లేరు అని మేము అనుకోము అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దాసరి నారాయణరావు గారి గురించి, ఆయన అనుబంధం గురించి. దాసరి నారాయణరావు గారు అనే వ్యక్తి ఆయన ఒక సంస్థ అండి. ఇంక దానికోసం ఆయన అనుబంధాలు అందరూ శిష్యులు ఉన్నారు. మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, అదే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ అందరూ. అలాగే 24 క్రాఫ్ట్స్ అందరినీ ప్రేమ అభిమానంతో చూశారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చూశారు. కాబట్టి ఇంకా అసలు ఆయన కోసం వర్డ్స్లో చెప్పడం చాలా తక్కువ. మరి ఆయనకు ఈ రోజున మొత్తం కూడా ఈ రోజు మొత్తం చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు కూడా అలా ఉంది కదా, ఏంటి ఇదమ్మా ఇన్ని రోజుల వరకు కూడా మరి ఇక్కడ అంతా కూడా మొత్తం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగదు. అంతే, జరిపిస్తాం ఖచ్చితంగా ఆయన అనుకుంటాం. మనతో పాటు మరి ఇక్కడే ఉన్నారు గూడ రామకృష్ణ, అలాగే గురువు గారికి శిష్యుడు కూడా, డైరెక్టరు, ఇటు యాక్టరు. ఎన్నో సినిమాలలో మనం చూసాం కూడా, చాలా సినిమాలలో గురువు గారికి ప్రియమైన శిష్యుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాము. మరి ఇక్కడ దాసరి గారు ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా, అలాగే మంచి లెజెండరీ యాక్టర్గా కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆ వ్యక్తికి ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితి అంటే ఒక చెట్ల పొదల్లో, అలాగే ఈ మొత్తం కూడా కమ్ముకుపోయి ఎవరు పట్టించుకోలేని ఇదిలో ఉండిపోవడం అనేది అంటే మీరు దీన్ని ఏదో నిన్న రాత్రి నుంచి ఒక వింతగా చూస్తున్నారమ్మా. అంటే మీడియా వాళ్ళని అంటలేదు కానీ జనం కూడా అనుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు. మా గురువుగారిని పట్టించుకోకపోవడం ఏంటమ్మా? ఆయన కోరుకున్నాడు. ఆయన తదనంతరం ఇక్కడ ఉండాలి, ఈ చెట్లలో, ఈ ఫామ్ హౌస్లో ఉండాలి, నేను మా అమ్మగారు, మా పద్మమ్మ గారు ఉండాలని కోరుకున్నాడు. ఆయన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ చెట్లు పెరిగినాయి. రెగ్యులర్గా చూసే మనుషులు లేరు, అందుబాటులో లేరు. తప్ప ఎవరున్నా లేకపోయినా మీడియా మాకు గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా ఇవాళ మార్నింగ్ ఇక్కడికి రావాలి, ఈ పనులు మేము చేయాలని చెప్పి అనుకున్నాం ఆల్రెడీ. ఈలోపు ఇక చిన్న మ్యాటర్ని పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒకటమ్మా, 151 సినిమాలు చేసి ప్రపంచ వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు మా గురువు గారు. ఆయనకి ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఆయన శిష్యులు మేము ఉన్నాం. ఆయన గుండెలు పెట్టి చూసుకుంటాం శిష్యులుగా మేము. ఒకవేళ మేము గ్యాప్ వచ్చినా కూడా టోటల్ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ వేల మంది, లక్షల మంది ఆయనకు ఉన్నారు ఈ చెట్లలో, ఆకుల్లాగా, కొమ్మల్లాగా. తప్ప ఆయన ఏనాడు మర్చిపోం. ఆయన అందరు గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన భౌతికంగా చనిపోవచ్చు కానీ ఆయన ఆశయాలు, ఆయన సేవలు మాత్రం ఎప్పటికీ అజరామరం. నమస్తే. 10 సంవత్సరాలు అంటే 2017లో మరి దాసరి గారు తన చివరి సినిమా 150వ సినిమా ఎర్రబస్సు. ఈ ఎర్రబస్సు సినిమా లాస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలై కూడా అనారోగ్యంతో తను ఈ లోకానికి దూరం అవ్వడం కూడా జరిగింది 2017లో. ఈ 2017లో దూరమైనటువంటి దాసరి గారి సమాధి ఇక్కడ చేవెళ్ళ ప్రాంతంలో కూడా ఉంది. ఈ చేవెళ్ళ ప్రాంతంలోనే చూస్తున్నాం కదా. ఇక్కడ దాసరి గారి విగ్రహమే కాదు, సమాధే కాదు, పక్కనే మరి పద్మ గారి సమాధి కూడా
తన భార్య అయినటువంటి సతీమణి అయినటువంటి పద్మగారి సమాధి కూడా ఇక్కడే. ఇంతకుముందు వీడియోలో చూసాం, మొత్తం చెట్ల పొదలు అన్నీ కూడా ఒక శిథిలావస్థ స్థితికి వచ్చిందా అనే కోణంలో కూడా కనిపించనుండే. ఒక వీడియోలో మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, ఈ చెట్లన్నీ, ఇవన్నీ కూడా ఆ వీడియోలో, పాత వీడియోలో చూసినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయించారు మొత్తము. ఇక్కడికి మంచు మనోజ్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసి మొత్తము అంతా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అంతా కూడా ఈయనకు చుట్టూ కూడా క్లీన్గా ఉంచాలి మా గురువు గారు అని చెప్పేసి ఈ చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. చూడండి, మనము అక్కడ నుంచి స్టార్టింగ్ చూస్తున్నాము. ఆ స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి కూడా మంచి వ్యూ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్లోనైతే ఎలాగైతే చేశారో ఇంచుమించు దానికి దగ్గరగా కూడా అలాగే మంచి వ్యూ ఏర్పాటు చేసినప్పటికీ ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదా మరి? ఏ కోణంలో చూసినా కానీ ఇక్కడ మొత్తం మట్టితో కూరుకుపోయి, చెట్లతో కమ్ముకుపోయి, చెత్త చెదారం అంతా అలుముకుపోయి, అసలు ఇక్కడ దాసరి గారి సమాధి ఉంది ఆనవాళ్ళు అనేది కూడా తెలియనంత స్థితికి వెళ్ళిపోయిన దుస్థితి అనేది కూడా చెప్పుకోవచ్చు. అలాంటి కోణంలో ఒక వీడియో వైరల్ అవ్వడంతో మంచు మనోజ్ స్పందించి హుటాహుటిన ఈరోజు ఆయన వర్ధంతి అవడంతో ఇక్కడికి రావడం కూడా జరిగింది. వచ్చి మొత్తము అందరినీ పెట్టి చుట్టుపక్కలంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ టెంట్ ఏర్పాటు చేశారు. అలాగే టెంట్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 10 నుంచి 15 మంది పని వాళ్ళని పెట్టి కూడా ఇక్కడ అంతా క్లీన్ చేయిస్తున్నారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా 4:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని మంచు మనోజ్ అయితే నివాళులు అర్పించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి కొంతమంది ప్రముఖులు చేరుకున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది, చిత్ర పరిశ్రమ వాళ్ళంతా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లేదు మేము ఇలా వదిలేయము, ఎందుకంటే గతంలో కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది, ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది అన్ని విధాలుగా. కాకపోతే ఇక్కడికి ఈ మధ్య కాలంలో ఎవరైనా రాకపోవడం వల్ల ఇలా అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాం, ఖచ్చితంగా మేము ఇక్కడ కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్లు కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మెయిన్గా మరి దాసర్ గారి గురించి తెలియని ఏం లేదు. మద్రాసులో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమని ఆయన ఇంత దూరం ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది. చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, బాలకృష్ణ, ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్కి, ఎంతోమందికి, శరత్ బాబుకి, వీళ్ళందరికీ కూడా జీవితాన్ని ఇచ్చాడు, నటనలో ప్రాముఖ్యత కల్పించి అని అంటే ఆ ఘనత దాసరి నారాయణరావు గారిది. అది తెలియంది ఏమీ లేదు. ఇంకా అంతకంటే మోహన్ బాబు గారికి చాలా అంటే చాలా దగ్గర వ్యక్తి, తనకు తండ్రి అని చెప్పుకునేంత వ్యక్తి. అలాంటిది తన గురువు గారు అని చెప్పి ఎప్పుడు కూడా నా తండ్రి నా గురువు గారు అని మోహన్ బాబు గారు చెప్తూ ఉంటారు. అదే కోణంలో కూడా అంతే రెస్పెక్ట్గా, అంతే విలువగా, అంతే గౌరవంగా ఇటు మంచు బ్రదర్స్ అంటే మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఆయనను ఎంతో గౌరవిస్తూ ఉంటారు దాసరి నారాయణరావు గారు అంటే. అలాంటిది చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్ వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్నిచ్చి కడుపు నిండా తిండి పెట్టి ఆదుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మరి ఆయన సమాధి ఈ రోజున ఆయన ఫామ్ హౌస్లోనే కట్టారు కదా, ఆయన ఫామ్ హౌస్లో కట్టినప్పటికీ ఆయన సమాధి ఇలా చెట్ల పొదల్లో ఉండిపోవడం ఏంటి? ఇక్కడ ఎటువంటి డెవలప్ లేకపోవడం ఏంటి? అభివృద్ధి చేయకపోవడం ఏంటి? అందంగా మార్చకపోవడం ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకటి ఆయనది 9వ వర్ధంతి పూర్తి చేసుకొని 10వ వర్ధంతి జరిపించబోతున్నారు. 2017లో ఆయన ఈ ప్రపంచానికి, చిత్ర పరిశ్రమకు దూరమైన క్షణాలను కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఇంకా ప్రముఖులు చేరుకుంటూ ఉన్నారు, అంటే చిత్ర పరిశ్రమ నుంచి వస్తూ ఉన్నారు. ఇందాక హేమ గారు వచ్చారు, అలాగే కొంతమంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. మరి ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఇగో మనకు కనిపిస్తూ ఉంది, ఇదంతా కూడా పనులు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అంటే హైదరాబాద్కి దూరంగా ఉన్నందున మరి తెలియదు, కానీ మొత్తానికైతే కొంచెం పట్టించుకోకుండా వదిలేశారు అనేది అర్థమవుతూ ఉంది.
మరి ఇప్పుడైనా చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ స్పందించి, ముఖ్యంగా మోహన్ బాబు గారు స్పందిస్తారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆ వీడియో చూడగానే మంచు మనోజు స్పందించడం జరిగింది కాబట్టి ఇక మీదట మరి చిత్ర ప్రముఖులందరూ ఇక్కడికి వస్తారేమో అనే అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చి ఇక్కడ నివాళులు ఏమైనా అర్పిస్తారేమో అనే అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక మీదట ఇదంతా కూడా క్లీన్ చేసే ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వరకే క్లీన్ చేస్తారా, లేకపోతే ప్రతి ఇయర్ కూడా క్లీన్గానే ఇంకా ఉంటుందా, ఇక్కడ ఎవరినైనా పని వాళ్ళని పెట్టబోతున్నారా, పెట్టి ఇదంతా చూసుకొని క్లీన్ చేసే ప్రక్రియ ఎవరికైనా అప్పచెప్పబోతున్నాడా మంచు మనోజ్ అనే అంశం పైన కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి అది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడే మనతో పాటు మరి డైరెక్టర్ రాజావనం రెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, దాసరి నారాయణరావు గారు అంటే చిత్ర పరిశ్రమ అంటేనే ఆయన, దాసరి గారు అంటేనే చిత్ర పరిశ్రమ. ఆయన ఈ చిత్ర పరిశ్రమని ఇక్కడ స్థాపించారు అనే ఘనత ఆయనే మొదటగా కూడా. అలాంటిది ఈ రోజున ఆయన అందరికీ దూరం అయిపోయి 10 సంవత్సరాలు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అమ్మ, ఈ పరిస్థితి అంటే ఏం చెప్పాలి అర్థం ఉంటుందమ్మా. ఈ పరిస్థితి ఎప్పుడూ బాగుండేదమ్మా. ఎప్పుడు పూల మొక్కల మధ్యన బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఉండేవారు. ఈ సంవత్సరం ఏమైందంటే దీని బాధ్యత అంతా కూడా ఫ్యామిలీ మెంబర్ చూసుకుని, ముందు రఘు గారు అంటే అల్లుడు గారు ఎక్కువ శ్రద్ధ తీసుకుని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని ఆ రోజు అందరూ కలిసి ఇక్కడ నివాళులు అర్పించి భోజనం చేయటం, టిఫిన్ చేయటం, ఇది గత 9 సంవత్సరాల నుంచి వస్తుందమ్మా. ఇది లాస్ట్ టైం ఏమైందంటే ఇక్కడ పనిచేసి వాచ్మెన్కి యాక్సిడెంట్ అయ్యి మానేశారు సడన్గా. ఈ వర్షాలకి ఆటోమేటిక్గా 2 నెలలు మన ఇంట్లో లేకపోతేనే ఇల్లంతా బొద్దింకలతో బూజులు పట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇలా ఓపెన్లో ఒక 8 నెలల నుంచి ఒక వాచ్మెన్ లేడు, పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. ఇక్కడ వైర్లు కూడా అడుగు పందులు వస్తాయంట. ఇక్కడికి అడుగు పందులు మొత్తం వైర్లు అవి కొరికేసి నానా అదే చేసేసినాయి. వాచ్మెన్ ఉన్నప్పుడు కూడా 3 నెలలకు ఒకసారి కరెంటు వైర్లు అవి మారుస్తూ ఉండేవాడు ఆయన, ఎందుకంటే అవి తెంపేసి వైర్లు. ఈ విషయం నాకు తెలుసు. అలాగే 2 సార్లు మోటార్ కూడా దొంగతనం చేశారు, అది కూడా నాకు తెలుసు. ఇన్ని చేసినా ఏం చేసినా కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. మొన్న చేయకపోవటా కారణం ఏంటంటే అల్లుడు గారు మదరు అంటే దాసనారాయణరావు గారికి ఒక అమ్మాయి అండి. ఆ అమ్మాయి పేరు ఆలమ్మ. ఆలమ్మ గారి హస్బెండ్ పేరు డాక్టర్ రఘునాథ్ బాబు. వాళ్ళ అమ్మగారంటే చాలా ప్రాణం ఆయనకి. ఆవిడ కాలం చేశారు. ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఇక్కడికి రాలేకపోవటం కాకుండా నేను వెళ్దాం అనుకుంటే, సార్ మీరు కూడా వెళ్ళలేరు, కారణం ఏంటంటే అక్కడ రోడ్డు 6 వే రోడ్డు వేస్తున్నారు, అక్కడికి వెళ్తాకి దారి లేదు. ఒకవేళ మీరు వెళ్ళాలి అంటే ఊర్లోంచి వెళ్ళాలి అంటే ఊర్లోకి వచ్చానండి. నేను ఒక అసిస్టెంట్ని తీసుకుని వచ్చాను, కానీ ఏరియా పట్టుకోలేకపోయాను. ఎదరు కారు అక్కడ దాకా ఆగిపోయింది, కింద నడిచి వెళ్ళాలన్నారు. నాకు ఆ నడిచి ఓపిక లేక, సరే ఇంత కష్టపడి నేను ఎలాగ వెళ్ళలేను కదా, ఎలాగ వారం రోజుల్లో రెడీ చేయంత అంటున్నారు. అప్పుడు చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో గౌతమి గారు అని చెప్పి ఆవిడ ఏదో పని మీద ఇక్కడ రావటం, ఇది చూడటం, ఆవిడ ఒకసారి మా అలాంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేసుంటే మేము ఇంత అయ్యేది కాదు. అసలు తెలుసు ఆవిడకి. సరే, ఆవిడ చేయటం కూడా మంచిదైంది, 10 మందికి తెలిసింది. ఇలాగ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇది వచ్చిందంటండి. నేను యాక్చువల్గా వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఉన్న ప్రతి జననానికి అందరం వస్తామండి. వర్ధంతి రోజున మాత్రం కంపల్సరీగా నేను రాజేంద్ర కుమార్ వస్తామండి. ఇంతవరకు అంటే ఇక్కడ ఎలా ఉన్నా ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 4 పూజ చేసేవారు, మళ్ళీ 15 రోజుల్లో 18 రోజుల్లో మళ్ళీ ఇది వచ్చింది కదా, అది బ్రహ్మాండంగా జరిగేది. కానీ ఎప్పుడూ ఇలా లేదు. కానీ మేము వర్ధంతికి వెళ్దాం, కానీ వెళ్ళలేదు, ఎలా ఉంటుందో నా మనసులో అనుకోకుండా నిన్న అది వైరల్ అయింది, గొడవ అయింది. నేను రాత్రి మా సాయి రాజేష్ గారు మెసేజ్ పెట్టారు ఇలాగా. అప్పుడు నేను ఆయనతో అన్నానండి, నేను వెళ్తాను, నేను రాజేంద్ర కుమార్ వెళ్తాం, 11కి వెళ్తామండి మేము. లేదని పొద్దున్న 7 గంటలకు మనుషులు వెళ్తున్నారు, మీరు అన్నీ వెళ్ళగలరంటే అయ్యా బలెటారని చెప్పి పొద్దున వచ్చేసరికి ఆల్రెడీ మంచు మనోజ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనకి రాత్రి 11 o'clock మ్యాటర్ వెళ్ళిందంటమ్మా. ఆయన వచ్చి ఆల్రెడీ అంతా చూసి, ఈ మనుషుల వల్ల అయితే కాదు మొత్తం ఇంకా చోట చుట్టూ మన అంటే దీని కాకుండా మనం ఇంకా దూరంగా చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేసి దీని ఒక మంచి వనం కింద చేద్దామనే థాట్లో ఆయన ఒక జేసీబీని, ఒక ట్రాక్టర్ని పిలిపించారమ్మా. అంతా మేమందరం ఇక్కడే ఉన్నాం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఆయన మంచు మనోజ్ గారు తరపున ఒక 10 మంది, మా తరపున 10 మంది వచ్చాం. ఇక్కడే ఉన్నాం. ఇది టెంట్లో వేసారు, ఇక్కడే కూర్చున్నామండి. సాయంత్రం 5 గంటలకు మొత్తం అంతా రెడీ అయిపోద్ది. అయిన తర్వాత ఆయనకి
మళ్ళీ ఆల్రెడీ నివాళులు అర్పించారు. ఇప్పుడు రామదాస్ గారు వచ్చారు, యామ్ వచ్చారు, ఇప్పుడు రాజేంద్ర కుమార్ వచ్చారు, నేను వచ్చాను, పూర్ణ, ఇలాగ గోడా రామకృష్ణ గారు చాలామంది వచ్చారు, ఇంకా వస్తున్నారు, వీళ్ళందరూ నివాళులు అర్పిస్తున్నారు. బట్ ఏంటంటే సాయంత్రానికి మొత్తం అంతా పని పూర్తవుతుందని. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళు రావటం, ఇంకోటి మనోజ్ గారు రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారు, మీరు కుటుంబ సభ్యులతో మీరు ఒప్పించండి, ఇది మేము శృతివనం కింద చేసి పిల్లల వాళ్ళు ఆడుకుంటాక అది నేను మనోజ్ గారు అని నేను కట్టిస్తాను, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు ఎవరితోనో మాట్లాడి కట్టేస్తే నేను మిగతా చేద్దాం ఉన్నారు. సి కళ్యాణ్ గారికి ఇప్పుడు ఫోన్ చేశాను, మంచి పని చేశారు, మనోజ్ గారు వచ్చి అక్కడే ఉన్నావు కదంటే అక్కడే ఉన్నాను, వీలుంటేనే వస్తాను, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ ప్లేస్ని మనం విలేజ్కి స్పాన్సర్ చేద్దాం, మనం వెళ్ళి కూర్చుని మాట్లాడదాం వాళ్ళతో అన్నారు. ఇవన్నీ మనం ఖాళీ చూసుకుని 10-15 రోజుల్లో ఇవన్నీ చూసుకుని ఇక్కడికి డెఫినెట్గా ఇది ఎప్పుడైనా గురువుగారు గుర్తొస్తే అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందిరా అనుకునేలాగా చేయాలనే ఒక సంకల్పం ఈ రోజున కలిగిందమ్మా మాకు. అది ఎందుకంటే దాసరి గారు ఇటు సీనియర్ ఎన్టీఆర్ గారిని తెర మీదకి, అంటే ఆయనకు ఒక భవిష్యత్తునిచ్చింది దాసరి గారు, గురువు గారు అనే చెప్పుకోవచ్చు. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారిని ప్రభుత్వం గుర్తించి అక్కడ ఎన్టీఆర్ ఘాట్ అంత ఘనంగా పెట్టారు. ఆ స్థితిలో మరి దాసరి గారిది ఏమైనా నిలవాలని? అమ్మా, ఇందాక ఒక ఆయన అడిగారు నన్ను బిగ్ టీవీలో, మరి ఎన్టీఆర్ గారు ఘాటు బ్రహ్మాండంగా ఉంది కదా, అందరూ నివాళులు అర్పిస్తారు కదా, ఇక్కడ ఎందుకో చేయలేదు అని. ఆయన అన్న మాటలో కూడా ధర్మం ఉంది. కానీ ఏంటంటే ఆయన బర్త్డేకి బ్రహ్మాండంగా చేస్తున్నారు మొత్తం. అంటే డైరెక్టర్స్ డే, ప్రపంచంలోనే ఒక డైరెక్టర్ పుట్టినరోజున డైరెక్టర్ డే పెట్టడం అనేది గ్రేట్. అది జరిగిన మళ్ళీ 16 రోజుల్లోనే వర్ధంతి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా, అంటే మీకు మనిషి గతించిన తర్వాతమ్మా సంవత్సరాన్ని రోజు రోజుకి డిఫరెంట్ ఉంటుంది. అలాగైనా శిష్యులు అటువంటిది ఏమీ లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానమ్మా గవర్నమెంట్ సైడ్ మీరు అడిగారు కాబట్టి మహానుభావుడు రామారావు గారి విగ్రహం పెట్టారు, చాలా సంతోషం. కానీ రామారావు గారు గవర్నమెంట్లో రామారావు గారు నారాయణరావు గారిని పిలిచి, నారాయణరావు గారు మేము పార్టీ పెట్టాం, మీరు మా పార్టీకి రండి అంటే, లేదంటే నేను పుట్టినప్పటి నుంచి నేను నేను కాంగ్రెస్లో ఉంటాను, తమరు మరే విధంగా అనుకోవద్దని చెప్పి ఈయన చెప్పడం, ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకోవడం జరిగింది. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ రావటానికి కారణం డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ఎంత కారణమో దాసరి నారాయణరావు గారు కూడా అంతే దానికి కారణం ఏంటంటే ఆయన ఉభయ రాష్ట్రాలకి బస్సు యాత్ర చేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్పి ఆ ఓటర్స్ని తన పక్కనే తిప్పుకుని ఓటు వేయటానికి కారకులయ్యారు ఆయన. అలాగా కాంగ్రెస్లో ఉన్నారు. అది గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకి కేంద్ర మంత్రి ఇచ్చారు. ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ని కోరేది, రేవంత్ రెడ్డి గారిని కోరేది, ఆయన తలుచుకుంటే చిన్న మ్యాటర్ అమ్మ ఇది. ఆ గురువుగారి పేరు మీద, దాసరి నారాయణరావు గారి పేరు మీద ఒక అవార్డు మేము ఎన్ని చేసినా, ఇప్పుడు శిష్యులు ఎంతమంది ఏం చేసినా, ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చేసినా అది కొంతవరకే ఉంటుందండి. అదే గవర్నమెంట్ చేసింది అనుకోండి, ఆ రేంజే వేరు. దాసరి నారాయణరావు నేషనల్ అవార్డు అనో, లేదా దాసరి నారాయణరావు స్టేట్ అవార్డు అనో గవర్నమెంట్ కనుక అది ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదే బయట స్టేట్ వాళ్ళు కూడా వచ్చి అది తీసుకుంటా కాదుగా ఉంటుంది. అప్పుడు దాసరి నారాయణరావు గారి పేరు ఇండియాలోనే కాక ఇతర దేశాలకు కూడా వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, సార్ మీకు ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎన్నో చేసిన దాసరి నారాయణ గారు గుర్తించి కేంద్ర మంత్రిగా చేశారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీ తరపున ఎన్నో పనులు చేశారు, మాకు చిత్రపూర్కి రావటానికి కారణమయ్యారు, ఎంతోమంది బిల్డింగ్లు కట్టుకుంటాకి ఎంతోమంది హెల్ప్ చేశారు, ఎన్నో వేల మంది ఆయన మనుషులు ఉన్నారు. కాబట్టి మీరు ఆయనకు ఒక గవర్నమెంట్ అవార్డు కనుక ప్రొవైడ్ చేస్తే ఆయన పేరు తరతరాలు అలాగే ఉండిపోద్ది. రేవంత్ రెడ్డి గారు మీకు శిరస్సు ఉంచి పాదాబంధం చేస్తూ దాసరి నారాయణరావు గారికి ఒక అవార్డుని క్రియేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. చివరిగా ఒక విషయం సార్, పద్మాలయ స్టూడియో అనేది హైదరాబాద్ నడిపొడ్డున ఉంది, అక్కడ మెయిన్ సిటీలో ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఊరి చివరిలో సమాధి ఉండడం అనేది, ఇక్కడ ఊరికి చివరిలో ఉంది, దూర ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇటు చిత్ర పరిశ్రమ వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నిర్లక్ష్యం వహించుంటారా, అక్కడ పద్మాలయ స్టూడియోలో ఉండుంటే దగ్గరగా ఉండేదేమో, చేసేవాళ్ళేమో అనే వ్యాఖ్యలు వినపడుతుంది. అవును, అది కూడా అమ్మ. ఇప్పుడు మా అమ్మగారు పోయారు, మా అమ్మగారు అంటే ఇష్టం, మా అమ్మగారు గుర్తుగా ఒక వస్తువు పెట్టుకున్నాను నేను. ఆ వస్తువు నా ఇంట్లో భీమవరం హైదరాబాద్లో ఉందనుకోండి, వారం పువ్వులు పెడతాను.
అక్కడ ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు డబ్బులుంటే క్లీన్ చేయడానికి మనిషిని పెట్టుకుంటాను, డబ్బులు లేకపోతే దుమ్మట్టేస్తుంది. అది కామన్ కదా. కాబట్టి మీరు అన్న దాంట్లో ఇది ఉంది. గురువుగారి సైటు ఇది ప్రాణం ఆయనకి, చాలా ఇష్టం. ఇక్కడ మేము సిట్టింగ్స్ కూడా ఇక్కడ పక్కన బిల్డింగ్ ఉంది, ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చేవాళ్ళు 4-5 రోజులు అయితే ఇక్కడే పడుకుని ఇక్కడే సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి. ఇది ఇష్టం. ఆయన ఏమనుకున్నాడంటే పద్మని నన్ను ఇక్కడే పెట్టండి అయ్యా అని ఒకసారి అన్నారు. అలా పద్మగారు ముందు పోవటం, ఆయన అదిగో పద్మం గుర్తేసి దగ్గరుండి ఆ డిజైన్ చేసుకుని అక్కడ ఆవిడ పెడతాం. ప్రతి సంవత్సరం ఆయన అక్కడ రావటం. ఆయన పద్మగారు పోయిన తర్వాత 16 నెలలు సూర్యుని చూడలేదండి, నమ్ముతారా మీరు? కిందకే రాలేదు ఆయన. ఆయన కిందకి తీసుకురావటానికి తల ప్రాణం తాకొచ్చింది మాకు. అలాగా ఆయన్ని మళ్ళీ మనిషిని చేసి అలాగా అయిపోయిన తర్వాత ఆయన కోరాడు కదా అని చెప్పి పిల్లలందరూ కలిసి ఇక్కడ ఇది చేయటం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా దగ్గరలో ఉండుంటే ఇంత జరిగేది కాదు. ఏ రోజుకి ఆ రోజు దగ్గరే కదా వెళ్ళటం. ఇది 45 కిలోమీటర్లు ఎంత వస్తుంది ఇక్కడ రావటం. అంత కొంచెం ఈ ఈ ఈ ఫాస్ట్ లైఫ్లో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దూరం కాబట్టి ఆ 2 రోజులు ఆ ఏదో పండగ రోజుల్లో వచ్చి వెళ్ళటం తప్ప ప్రతిరోజు రాలేరు కదమ్మా. అది మాత్రం మీరు అన్న దాంట్లో ఒక ధర్మం ఉంది. అది కూడా తప్పేం లేదు. మన కుటుంబ సభ్యుల్ని తప్పు పడతానికి లేదు. అలాగని కూడా వాళ్ళు కూడా వదిలేయలేదు. వాళ్ళు కూడా వాచ్మెన్ పెట్టారు, చుట్టూ పూల మొక్కలు వేశారు, పెట్టారు. ఓ సంవత్సరం చూసుకోదప్పటికి ఆ పూల మొక్కలు పిచ్చి మొక్కలు అయిపోయినాయి, పాదులు అయ్యి పాకి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా? దాన్ని మన మీడియా వాళ్ళు ఏదో కుటుంబ సభ్యులు వదిలేశారు, కుటుంబ సభ్యులు ఎందుకు వదులుతారమ్మా? కుటుంబం ఎప్పుడు వదలరు. శిష్యులే వదలలేకపోతాం, కుటుంబ సభ్యులు ఎందుకు వదులుతారు? ఏదో ఓకే, ఏదో మీ రేటింగ్ కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ.